హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజుకు మన బర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. సో లిఫ్టింగ్ కూడా టోటలీ కంప్లీట్ అయింది. సో అదేవిధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం అయితే పొట్టు అనేది ఎరువు అనేది సో సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇద్దరు మూడు కస్టమర్ అయితే వచ్చారు. సో రేట్ అనేది మాట్లాడుకోలేదు ఇంకా. సో ఈ 2-3 డేస్లో రేట్ కూడా మాట్లాడుకుంటారు. సో అదేవిధంగా మనకు పొట్టుపోతేనే మళ్ళీ మిగతా కార్యక్రమాలు అనేది చేయవచ్చు. సో అదేవిధంగా సో మన సబ్స్క్రైబరు కొంతమంది మనకు కామెంట్ రూపంలో మెసేజ్లు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో అవి ఏంటి అంటే కొంతమంది సో రిజల్ట్ ఎట్లొచ్చిందన్న, సో పీసీ ఎంత ఉంది, జీసీ పెట్టండి అని వీళ్ళన్నీ సో మనకైతే సో మెసేజ్లు అయితే పెడుతురు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే ఈ వీడియో చూడండి సో అర్థమవుతుంది. సో మనకైతే కంపెనీ నుంచి మనం టైఅప్ అయినాం కదా. సో కంపెనీ నుంచి అయితే మనకి లిఫ్టింగ్ అయిన తర్వాత ఒక 5 డేస్ అన్నా లేకపోతే 6 డేస్ తర్వాతనే మనకు రిజల్ట్ గురించి చెప్తారు. ఎందుకంటే బుక్ క్లోజ్ కాయేదాకా మనకి ఏం చెప్పారు. ఎందుకంటే మనది కావు, మన తర్వాత కొంతమంది ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ క్లోజ్ చేసుకుంటూ వస్తారు. సో తర్వాత మన బుక్ క్లోజ్ అయిందంటే సో మీది పీసీ ఇంత వచ్చింది, మీకు ఎఫ్సిఆర్ ఇంత వచ్చింది, సో మీకు జీసీ ఇంత ఉంటుంది అని సో టోటలీ మనకు అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో అంతవరకు అయితే మీరు కూడా వెయిట్ చేయండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నేను వీడియోస్ అనేవి అన్నీ నేను డైలీ ఒక వీడియో అనేది అప్డేట్ అయితే చేశాను. సో లాస్ట్ ఫైనల్ ఇది. సో ఈ వీడియో నేను కనుక పెట్టకపోతే ఇన్ని వీడియోలు పెట్టి కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మనకు ఇంకా 4-5 డేస్ తర్వాతనే మనకు దీని గురించి అనేది వాళ్ళు మెసేజ్ అనేది పెట్టగలుగుతారు వాళ్ళు. సో టోటల్ మీకు ఇంత వస్తుంది అమౌంట్, మీకు ఇంత పీసీ వచ్చింది అని సో టోటల్ మనకు చెప్తారు. తర్వాత నేనైతే ఆ వీడియో కంపల్సరీ నేను అప్లోడ్ అయితే చేస్తాను, ఓకేనా. సో అదేవిధంగా ఇంకో కస్టమర్ మనకి ఏమన్నా అంటే సో బ్రూడింగ్ మనకు ఈజీలా ఏ విధంగా పెట్టుకోవాలి బ్రో మనకు చెప్పండి అని అన్నాడు. సో ఏం లేదు బ్రో, బ్రూడింగ్ అంటే మీది 8,000 షెడ్ ఫస్ట్ చూసుకోరి. సో నాది వచ్చేసి 8,000 షెడ్. సో 8,000 షెడ్కు నేను అయితే 4 డ్రమ్స్ అనేది పెట్టుకున్నాను. సో 4 డ్రమ్స్ అనేది మనం ఒక హాఫ్ ఏరియా తీసుకోవాలి. ఇప్పుడు 8,000 షెడ్ అన్నప్పుడు పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద షెడ్ ఉన్నప్పుడు సో అలా సో ఈ మధ్యలో ఇట్లా స్పేస్ ఉంచుకొని పెట్టుకొని సో సీలింగ్ కవర్ అనేది సో ఇప్పుడు మీరు కొత్తగా చేస్తున్నట్టయితే సో ఈజీలీ అంటే నేను చెప్తాను. సో ఇటు పక్క ఉంది కదా, సో ఇటు పక్క వచ్చేటట్టు ఇలా సీలింగ్ తెచ్చుకోరి. అండ్ అక్కడ కూడా కింది దాకా ఉండాలి కవరు. మీరు ఎంతవరకు స్పేస్ ఉందో అంతవరకు కూడా కింది దాకా ఉండాలి. ఈ ఏరియా ఒకటి ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ ఏరియాలో మళ్ళీ ఇలా ఉండాలి. సేమ్ అదే విధంగా అక్కడ కిందికి ఇక్కడ కిందికనే ఉండాలి. సో మీరు ఏం చేస్తారంటే సో సీలింగ్ గుంజాలంటే సో స్ట్రేట్ ఇందా గుంజాలి, అది ఇక్కడ మధ్యలో దాకా గుంజి సో ఇక్కడ మనం అక్కడ పెద్దగా ఉంటే అయితే ఇట్లా దానికి క్యాప్ చేసుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. లేకపోతే మధ్యలో మనం దారాలన్నా లేకపోతే బెండింగ్ వైర్తో కట్టేసుకోవాలి, ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయినాక, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇటు సైడ్ కిందికి అనేది మీకు ఇట్లా కిందికి అనేది వస్తుంది దానికి. సో అదేవిధంగా ఇంకో సీలింగ్ ఇది ఒకటే ఉంటుంది, ఒకటే అండి, పెద్దది తీసుకోవాలి మీరు సైడ్కి వెళ్ళి. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేసారు, సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తానండి, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి మొత్తం టోటల్ మనం ఇక్కడ దాకా వచ్చేస్తుందండి. ఇక్కడ దాకా వచ్చేసి సో ఆన్ దాకా ఉంటుంది. సో అక్కడ మీరు చూస్తున్నారు అక్కడ దాకా వస్తుంది. సో ఫుల్ కవర్ అయిపోతుంది మనకు, ఓకేనా. సో ఈ విధంగా కవర్ చేసుకున్నారు అనుకో మీకు ఈజీలో అవుతుంది. అయితే మాది ఎట్లుందంటే సో మాది సీలింగ్ కవర్ ఎట్లుందంటే సో పై మీరు చూస్తున్నారు కదా ఇది. సో మాది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఇది. సో ఇది ఇప్పేసి మేము ఇటు సైడు అటు సైడు తీసేసుకుంటాం అన్నట్టు, మధ్యలో ఉంటుంది అన్నట్టు మాది ఇది. సో నెక్స్ట్ టైం నేను కూడా ప్లానింగ్ చేస్తున్నా. సో ఇది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది అయిపోయినాక సో నెక్స్ట్ మళ్ళీ సో నేను కొత్తది తీసుకున్నప్పుడు మీరు అన్నట్టు ఇలా ఈ విధంగానే వేసుకుంటా. సో మళ్ళీ మీరు బెండింగ్ వైర్స్ అనేటివి చూస్తురా, ఇలాంటి మంచి బెండింగ్ వైర్స్ అనేటివి మీరు మధ్యలో కట్టేసుకోవాలి. సో ఈ తాళ్ళు అనేటివి అన్నీ పైకే పోతాయి. సో ఒకవేళ కొందరికి నెప్పల్ సిస్టమ్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈజీ. సో నెప్పల్ సిస్టమ్ ఉన్నోళ్ళు ఏంటంటే ఫస్ట్ పైకే లేపుకోరి. సో అవి కొండ్లు ఉంటాయి కదా, ఆ కొండ్లు హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లకి వెళ్ళి
వీటిలకు గ్రిప్ అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు 3 డేస్ తర్వాత మీరు వాటర్ అనేది ఓపెన్ చేస్తారు కదా, సో ఆ విధంగా. సో మాకు అనేది సో సీలింగ్ ఎప్పుడు తీస్తామో అప్పుడే మళ్ళీ మేము వాటర్ అనేది ఓపెన్ చేసుకుంటాం. సో నెప్పలకు దీనికి డిఫరెంట్ ఉంటాయి కొంచెం. సో ఆ విధంగా ఈజీ అవుతుందండి నేను చెప్పేది. సో మనకైతే ఇప్పుడు ఇదంతా అయినాక మళ్ళీ ఈసారి అయితే సీలింగ్ అయితే వేసుడు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, సో సీలింగ్ అయితే వేయాలి కంపల్సరీ. సో మళ్ళీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో సో నేను కూడా మళ్ళీ డే బై డే వీడియోస్ అన్నీ తీస్తూనే ఉంటాను. ఓకేనా? సో మీకు ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే నాకు కామెంట్ పెట్టండి. సో నేను మెసేజ్ అయితే పెడుతున్నా. సో కొందరికి క్లియర్గా తెలవాలంటే సో నేను వీడియో రూపంలో కూడా నేను తెలియజేస్తున్నా. ఓకేనా? సో అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.